మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ కార్యాలయంలో ఉన్నాం. మనతో పాటు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం గారు ఉన్నారు. 1 ఇయర్ అవుతున్న ఎన్డీఏ కూటమి వచ్చి 1 ఇయర్ అవుతున్న సందర్భంగా ఆయనకి మన సుమన్ టీవీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, ముందుగా మా సుమన్ టీవీ తరఫున మీకు కంగ్రాచులేషన్. ఈ 1 ఇయర్ సెలబ్రేషన్స్ మీరు అనుకున్నవన్నీ కూడా ప్రజలకి ఇచ్చిన, అంటే 6 వాగ్దానాలు అని కూడా అన్నారు, అవన్నీ కూడా నెరవేర్చారు. 1 ఇయర్ అనేది చాలా తక్కువ సమయం వాస్తవంగా. నాకు ఈ పార్లమెంట్కి సంబంధించిన కానీ నా పోర్ట్ఫోలియోలకు సంబంధించిన విషయంలో కానీ 1 ఇయర్లో నేను చాలా సంతృప్తికరంగా ఫీల్ అవుతున్నానటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం ఉంది. అంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో అనేక ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున సిఎస్ఆర్ నిధులు తెచ్చారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా ఈ పార్లమెంట్లో సుదీర్ఘ కాలం పాటు దాదాపు 15-20 సంవత్సరాలుగా ముందుకు కదలకుండా ఉన్నటువంటి హైవేస్ విషయంలో, బైపాస్ల విషయంలో అనుమతులు తీసుకురావడం కాకుండా నిధులు కూడా మంజూరు చేయించినటువంటి సందర్భం. అలాగే రాష్ట్ర రహదారులకు కేంద్రం నుండి, జాతీయ రహదారులకు కాదు, రాష్ట్ర రహదారులు కేంద్రం నుండి సిఆర్ఐఎఫ్ నిధులు కూడా పెద్ద ఎత్తున తెచ్చానటువంటి ఒక సంతృప్తి ఉంది. అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టుల విషయంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున పురోగతి సాధించాం. కొన్ని అప్రూవల్స్ వచ్చాయి, మరి కొన్ని అప్రూవల్స్ రావడానికి సిద్ధంగా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా పూర్తి చేస్తాం. అదేవిధంగా పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని శ్మశానాలకి కూడా వాటిని అభివృద్ధి చేయాలి, కాంపౌండ్ వాల్స్ కట్టాలి, లోపల చక్కటి సదుపాయాలు కలిగించాలి అనేటువంటి కాన్సెప్ట్తో కూడా ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. కాబట్టి సంవత్సర కాలంలో పార్లమెంట్లో జరిగినటువంటి పనుల విషయంలో నేనైతే సంతృప్తిగా ఉన్నాను. కాకపోతే అభివృద్ధి అనేది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఎంత జరిగినా ఇంకా జరగాల్సింది చాలా ఉంటుంది, చేయాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా నా పోర్ట్ఫోలియోకి సంబంధించి సంవత్సర కాలంలో సాధించినటువంటి అభివృద్ధి మనందరికీ కూడా తెలుసు. ముఖ్యమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో మన సెంటిమెంటు, ఆంధ్రుల సెంటిమెంటు, అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి దాదాపు 11,400 కోట్లు ప్యాకేజీని దానికి సంపాదించడం అనేది రాష్ట్ర ప్రజలకే కాదు, నాకు జీవితకాలం గుర్తుండిపోయేటువంటి ఒక మంచి అనుభూతి అది. అదేవిధంగా దేశం బయట చాలా చేశాం. నా పోర్ట్ఫోలియో నుంచి హెవీ ఇండస్ట్రీస్ నుంచి చాలా చేశాం. బిహెచ్ఏఎల్ విషయంలో, లేకపోతే శైలికి సంబంధించి స్టీల్ ప్లాంట్ల విషయంలో బొకారో కానీ, బిలాయి కానీ, రూర్కే కానీ పోర్ట్ఫోలియోలో పెద్ద ఎత్తున అభివృద్ధి దిశగా మేము ముందుకెళ్ళాం. అలాగే మీకు అపూర్వ సహోదరులుగా ఉన్న పాకా సచిన్ గారు, మీరు కూడా ఇద్దరు కూడా ఇప్పుడు ఎంపీలుగా అవ్వడం, మీరు ఒక కేంద్ర మినిస్టర్గా, సహాయ మినిస్టర్గా అవ్వడం మీకు ఏమనిపిస్తుంది? అది భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో క్రమశిక్షణకు లోబడి అవసరార్థం రాజకీయాలు చేయకుండా పార్టీ సిద్ధాంతం ఏదైతుందో ఆ సిద్ధాంతం కోసం కష్టపడేటువంటి వ్యక్తులు. అవకాశం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ప్రమోట్ చేస్తుంది అనేటువంటి విషయం ఇది ఒక మంచి ఉదాహరణ. దాదాపు 35-40 సంవత్సరాలుగా మేము ఒకే పార్టీలో రాజకీయాల్లో పనిచేస్తాం, సమయం ఇచ్చాం, సొంత పనులు మానుకున్నాం. మాకన్నా చాలా మంది జూనియర్స్ మా కళ్ళదిట రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు, పార్లమెంట్ సభ్యులు అయ్యారు, మంత్రులు అయ్యారు. వారేదో సమర్థులు, మేమేదో అసమర్థులు అనుకోవడానికి వీల్లేదు. మాకు అనుభవం ఉంది రాజకీయాల్లో. మాకున్నటువంటి అనుభవం చాలా ఎక్కువ. మేము ఎమ్మెల్యేలు కావడం, ఎంపీలు కావడం లేట్ అయ్యి ఉండొచ్చు, చాలా ఎక్కువ. ముఖ్యంగా సత్యనారాయణ గారికి నేను సంబంధించి ఒకే మోటార్ సైకిల్ మీద తిరిగాం అనేక సంవత్సరాలు, ఒకే కార్లు తిరిగాం అనేక సంవత్సరాలు, కలిసి కష్టపడ్డాం. అవకాశం నాకు లోక్సభ సభ్యుడిగా పార్టీ అవకాశం ఇచ్చింది, పెద్ద ఎత్తున ప్రజలు నెగ్గించారు. నరేంద్ర మోడీ గారు కేంద్ర పార్టీ మంత్రిగా అవకాశం ఇచ్చి గౌరవించింది. ఇది నాకు వచ్చినటువంటి అవకాశం, నాకు వచ్చినటువంటి గౌరవంగా రాష్ట్రంలో ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి అందరికీ వచ్చినటువంటి గౌరవం. కానీ నా ఒక్కడిదాన్ని నేను ఎప్పుడు అనుకోలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అదే రకమైనటువంటి అనుభూతి ఉంటుంది. ఇవాళ మరొక అవకాశం వచ్చినప్పుడు సత్యనారాయణ గారికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ఒకే ఊర్లో, ఒకే ప్రాంతంలో, ఒకే మోటార్ సైకిల్ మీద తిరిగి, ఒకే కారులో తిరిగి ఇద్దరూ కష్టపడినటువంటి మా ఇద్దరికి కూడా ఈ జిల్లాకి కావడం, ఒకే పట్టణం కావడం మరి ఒక చక్కటి అనుభూతి. ఇటువంటి అరుదైనటువంటి గౌరవం ఇది మాకు కాదు, భీమవరం పట్టణానికి, జిల్లాకి, పార్లమెంట్కి సంబంధించినటువంటి గౌరవంగా
నేనైతే భావిస్తూ ఉన్నా. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు జూన్ 4వ తారీఖున 1 year అవుతున్న సందర్భంగా కూడా ఇది వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నాము, ర్యాలీలు అవి కూడా నిర్వహిస్తున్నాం అంటున్నారు. అంటే మీరు ఇచ్చిన ప్రామిస్లు అన్నీ కూడా నెరవేర్చలేదు, అందులో వెన్నుపోటు పొడిసే విధంగానే ప్రజల్ని మభ్యపెట్టారు. అంటే 1 సంవత్సరంలోనే ప్రామిస్లు అమలు పరచలేదు కాబట్టి వెన్నుపోటు దినంగా మరి జగన్ గారు ప్రకటించారు అంటే అది హాస్యాస్పదం. 2019 ఎన్నికల్లో నేను అధికారంలోకి వస్తే పెన్షన్ 3,000 చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచినటువంటి పెద్ద మనిషి అతను. మరి 1 సంవత్సర కాలంలోనే ప్రభుత్వం హామీలు అమలు పరచలేదు కాబట్టి ఇది వెన్నుపోటు దినంగా ఆయన ప్రకటించడం, ఆయన వెనకాల కార్యకర్తలు లేరు, వేళ నాయకులు లేరు. విజయసాయి రెడ్డి గారితో సహా దుకాణం సర్దేసిన విషయం ఆయన మర్చిపోయాడు. కాబట్టి ప్రజలు ఈవేళ హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు ప్రజలు ఈవేళ. రేపొద్దున ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రకటించారు. హామీలు అనేది అమలు చేస్తారు, ఏమాత్రం అనుమానం లేదు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఆర్థికంగా భారం ఉంది. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధారంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇస్తుంది. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేసేటువంటి పరిస్థితి కనపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడు, ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు నేను ప్రతి సందర్భంలో ఉంటాను. కాబట్టి ఇవాళ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో దానికి డబ్బులతో నిమిత్తం లేకుండా కేంద్రం వెంటనే క్లియర్ చేస్తూ నిధులు మంజూరు చేస్తుంది అనేటువంటి విషయం మనం ఎవరో కూడా మర్చిపోకూడదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఈ పనికి మాలినటువంటి రాజకీయాలు వదులుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం గారు తెలియజేస్తుంది ఒకటే, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుందని ప్రజలకు అందరికీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ 1 yearలో మ్యాక్సిమం నెరవేర్చడానికి తమ సాయశక్తిగా కృషి చేస్తున్నామని, అలాగే తనకు ఉన్న పోర్ట్ఫోలియో ప్రకారం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటున్నానని, అలాగే నేను హైవేల విషయంలో కానీ అన్నీ కూడా రైతులకు పూర్తి న్యాయం చేస్తున్నానని తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.